హాయ్! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు ఒక మంచి పెయింటింగ్‌తో మీ ముందుకిలా. వెల్కమ్ టు యూనిక్ డైరీస్. ఈ పెయింటింగ్ అయితే నేను ముందుగానే వేసుకున్నాను. వీడియో అయితే ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పెయింటింగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఒక ప్లేవుడ్ పీస్ అండి. అలా అసలు అనిపించడం లేదు కదూ! దీని యొక్క ఫినిషింగ్ చాలా నీట్‌గా చేశాను. ప్లేవుడ్ పీస్ తీసుకుని దానికి వైట్ సిమెంట్ అప్లై చేసి డ్రై చేసి పెయింట్ చేశాను. కార్డ్బోర్డ్ కాదు కదా, వైట్ సిమెంట్ అప్లై చేశారెందుకు అనే డౌట్ రావచ్చు. ప్లేవుడ్ పీస్ అనేది కొంచెం గరుగ్గా ఉంటుంది. సాఫ్ట్నెస్ కోసం వైట్ సిమెంట్ అప్లై చేశాను. అండ్ అలానే ప్లేవుడ్ మీద వాటర్ పడితే ప్లేవుడ్ అనేది పైకి లెగిసి వచ్చేస్తుంది కదా, సో ప్రొటెక్షన్ కోసం ఇలా వైట్ సిమెంట్ అప్లై చేశాను. మంచి బ్యూటిఫుల్ కౌ పెయింటింగ్ విత్ లోటస్ ఫ్లవర్స్తో వేశాను. లోటస్ సీడ్స్ చాలా న్యాచురల్గా వచ్చాయి. ఈ ఆవును చూడగానే లక్ష్మీదేవి స్వరూపంగా అనిపించాలనే ఉద్దేశంతో ఆవు మీద చేతి ముద్రలను లోటస్ ఫ్లవర్స్ను అందంగా వేశాను. అలానే నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తే కృష్ణా స్వరూపంగా అనిపించే కృష్ణుడు రంగు బ్లూ కలర్ని యూజ్ చేసి నెమలి ఈకను అదే పికాక్ ఫెదర్ని డ్రా చేసి పెయింట్ చేశాను. మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తూ ఉండండి. ముందు ముందు వీడియోస్ చేయడానికి అవి నాకు చాలా ప్రోత్సాహంగా అనిపిస్తాయి. ఆవు డీటెయిలింగ్ అంతా కూడా బాగా కనిపించాలని బ్యాక్గ్రౌండ్ని బ్లూ కలర్తో హైలైట్ చేశాను. ఇలా చేయడం వల్ల చూసే మన ఆకర్షణ అంతా కూడా ఈ కృష్ణ ఆవు మీద పడుతుంది. అందుకే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా ప్లెయిన్ ఇస్తూ ఉంటారు కొన్ని పెయింటింగ్స్కి. ఇలా బార్డర్స్ అన్నీ కూడా చక్కగా ఫినిషింగ్ ఇచ్చాను వైట్ సిమెంట్తో. చూసారా, రఫ్గా లేకుండా ఎంత స్మూత్గా కనిపిస్తుందో. ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకుంటే పెయింటింగ్ మరింత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ పెయింటింగ్స్ వెనుక చాలానే కష్టం ఉందండి. నేనివి ప్రత్యేకంగా పూజలో పెట్టుకోవడం కోసం ఇలా లక్ష్మి కృష్ణ ఆవుల్ని పెయింట్ చేసుకున్నాను. ఈ 2 సైడ్స్ పెయింటింగ్ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి యూనిక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనిక్ డైరీస్. కళల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి నా ఛానల్ అంకితం. లక్ష్మి.